నీట్గా కాళ్ళు కడిగి చేస్తారండి. ఇంతకుముందు అనుకునేవాడిని నేను, ఇంకెన్నాళ్ళు రా బాబు మన ఇండియన్ పాస్పోర్ట్కి బంగ్లాదేశ్, పాకిస్తాను వీళ్ళందరి మధ్యలో మన ఇండియా పాస్పోర్ట్ కూడా పెట్టేసి, ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే వీసా ఎనీ డేస్ ఇచ్చారు మనకి, మామూలు లేదు కదా, అదిరిపోయింది. ఏంటంటే నా బ్యాగ్ మొత్తం 10 కిలోస్ వచ్చింది. సో ఈ బ్యాగ్ దీంట్లో నుంచి 3 కిలోస్ లెస్ చేయమన్నారు. అది రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్లో, దాని ఎదురుగానే సబ్వే. మనం ఏదైనా దేశం వెళ్ళాం అనుకోండి, మొత్తం ఇంకా ఈ ప్రపంచమే మన ఇల్లు అనమాట. ఏంటండి మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళా. అందరికీ నమస్కారం అండి. గత వీడియో చూసుకున్నారు కదా, ఈ ఎట్టకేలకు ఆఫ్రికా నుంచి బయటపడ్డాము. 130 రోజుల పైనే ఉన్నాం ఆఫ్రికాలో మనం. నేనైతే చెన్నై వచ్చా కదండి. చెన్నైలో ఏంటంటే నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్, కొన్ని బట్టలను, ఒక బ్యాగ్ ఇట్లా కొనేసుకున్నాను, చిన్న చిన్న షాపింగ్ ఇంకా కొనేసుకొని మన సైకిల్ ఏదైతే ఉందో చెన్నై నుంచి గుంటూరు అయితే పంపించేసాను పార్సిల్లో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే బ్యాంకాక్ అయితే వెళ్తున్నానండి. బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నాను, ఇప్పుడు ఎలా వెళ్తున్నాను అక్కడికి, మనం వెళ్ళే దారిలో మాట్లాడేసుకుందాం. సో ఇంకా మనమైతే ఆగిపోక ముందుకు సాగిపోదామా. ఇప్పుడుండే హోటల్లో ఏంటంటే ఇలాంటి కార్డ్స్ ఇచ్చేస్తున్నారు. ఇది పెడితేనే కరెంట్ వస్తుంది, తీస్తే కాసేపట్లో మొత్తం ఆరిపోద్ది. ఇంకోటి ఈ రూమ్ కూడా కార్డ్ యాక్సెస్ అనమాట. సో చూడండి, ఇట్లా పెడితే లైట్ వెలిగిద్ది, లైట్ వెలిగితే ఓపెన్ అయిపోద్ది అనమాట. అది అట్లా. రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు పడిందండి. మనం ఉన్న హోటల్ వచ్చేసి ఇదే ఆకాష్ ఇన్ అని. మనం అది booking.comలో చేసుకున్నాం అనమాట. ఈ చెన్నైలో మెట్రో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఆ మెట్రో ఎక్కేసి మనం డైరెక్ట్గా ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దండి. చెన్నై సిటీలో రిక్షాలు అయితే వాడుకలో ఉన్నాయి. ఇదే అండి చెన్నై సెంటర్లో చాలా పెద్ద రద్దీగా ఉండే స్టేషన్. అయితే డైరెక్ట్ ఢిల్లీ, ముంబై అలా కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా, డైరెక్ట్ రోడ్సే క్రాస్ చేస్తారు వాళ్ళంతా కూడా. పురాతన బ్రిటిష్ కట్టడం ఉన్నట్టు ఉంటుంది ఇది. చాలామంది జనాలండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉండిపోయారు. అసలు రైల్వే స్టేషన్ వైపు చాలా అవుతుంది చూసి నాకు. అది రైల్వే స్టేషన్ చెన్నై సెంటర్లో, దాని ఎదురుగానే సబ్వే కిందకి వెళ్ళాం అనమాట. అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట అది. చూడండి, ఇక్కడ ఇట్లా బోర్డు ఉంటుంది, మెట్లు దిగొచ్చు, ఎస్కలేటర్ కూడా పెట్టారు మహానుభావులు. ఇంకొచ్చేసాం కిందకి. టికెట్ కౌంటర్ అంట, టికెట్స్ మొదలిస్తారు. టికెట్ ఏ మెట్రో స్టేషన్ అయినా కానీ మనం ఇక్కడికని చెప్పి తీసుకుంటామండి, ఒక ఏరియాకి వెళ్తున్నామని చెప్పి ఆ ఏరియాకి ఇస్తారు. అక్కడే వాళ్ళే చెప్తారు పలానా ప్లాట్ఫామ్కి వెళ్ళు, ఆ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంటుందని చెప్పి అక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఈరోజు సిస్టమ్ నాకు బాగా నచ్చిందండి. టికెట్ తీసుకున్నాను అక్కడ, టికెట్ తీసుకోలేదు. నా నెంబర్ అడిగారు, నా నెంబర్ కొట్టమన్నారు, ఒక మిషన్లో కొట్టాను, క్యూఆర్ కోడ్ వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళు పేపర్ ఇస్తే ఏమవుతుందంటే అండి, 2 మాట్లాడుకుందాం పాయింట్లు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ వేస్టేజ్, దానివల్ల చెట్లు అన్నీ నరుగుతున్నారు, మనకి పర్యావరణానికి ఎంతో కొంత నష్టం జరుగుతుందో పేపర్ వల్ల. రెండోది వచ్చేసి ఆ పేపర్ పోయిందనుకోండి, లేదా నలిగిపోయినా కానీ క్యూఆర్ కోడ్ అనేది సరిగ్గా స్కాన్ అవ్వదు. ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తేనే అవతల దగ్గరికి వెళ్తాం అనమాట. తెలియపోతే వాళ్ళే మెట్రో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట, ఎలా స్కాన్ చేయాలి ఏంటనేది పక్క నుండి. ఇంకోటి మనకి మొత్తం చెకింగ్ అయ్యే వస్తుంది అనమాట, బ్యాగ్లు అన్నీ కూడా. జస్ట్ ఇది ఉంది కదా స్కాన్, ఓపెన్ అయిపోయిందండి, ఇంకెళ్ళిపోవడం. అలా కష్టాలు పడి కిందకి వచ్చాం. క్వాలిటీ అదిరిపోయిందండి లైటింగ్కి, వీడియో. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏది వెళ్తుంది, ఏంది కథ. వీళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు అండి, ఎవరో కాదు మన తెలుగు వాళ్ళు. నాకు ఇక్కడ మెట్రో స్టేషన్లో మనకి హెల్ప్ చేశారనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, షూర్ అన్న. మామూలుగా అయితే మెట్రో ఇంతసేపు వెయిట్ చేయకూడదు, మరి జనాలు తక్కువ ఎక్కారని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట. సో చూసుకోండి, మొత్తం సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, నుంచొని ఉన్నాం, అయినా కానీ కదలట్లేదు ఇంకా. ఇక్కడ తీయమన్నారు. హై బ్రో, హౌ ఆర్ యూ? Yeah. Where are you going? I'm also fine. Bangkok. Yes. ఆంధ్ర. మొత్తం అండర్ గ్రౌండ్ అండి, మనకేం కనపడదు. మొత్తం భూమిలో గుండా స్వరంగాలు తీసి మరీ హై టెక్నాలజీతో చేసిన మెట్రో అనమాట ఇది. మనకి ఏం కనపడదు. సో ఇటు చూసుకున్నా కానీ మనకేం కనపడదు అనమాట, మొత్తం బ్లాక్. అంటే మనం భూమిలో నుంచి స్వరంగాల్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఏంటండి ఈ విధంగా ఉంది ఇక్కడ. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, కింద నుంచి పైకి వచ్చామన్నమాట అండర్ గ్రౌండ్లో నుంచి. మంచి ఎక్స్పీరియన్స్. చాలామంది వస్తున్నారు ఎయిర్పోర్ట్కి. ఎక్సిట్ మనకి ఎయిర్పోర్ట్లోకి కావాలి రూటు. చాలా సింపుల్, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తేలికండి, కన్ఫ్యూజన్ లేకుండా ఏరోప్లేన్ బొమ్మలు పెట్టి పాదుకలు పెట్టి అవి ఎటు వెళ్తే ఇంక అదే ఎయిర్పోర్టు.
మనం బ్యాంకాక్ ఈ చెన్నై నుంచి వెళ్ళడానికి గల రీజన్ ఏంటంటే మామూలుగా అయితే చెన్నై నుంచి కోల్కతా నుంచి మనకి రేట్లు చాలా తక్కువ ఉంటాయండి మిగతా హైదరాబాదు బెంగళూరు ఇటు సైడ్ కంపేర్ చేసుకుంటే. అందుకని ఏంటంటే చెన్నై వచ్చేసాం. కోల్కతాలో సిచ్యువేషన్ బాగా మీ అందరికీ తెలిసిందే, కొంచెం గొడవలు జరుగుతున్నాయి, అందుకని చెన్నై ఎంచుకున్నాం. అదే కోల్కతా అయితే మనకి ఇంకా చీప్ అనమాట, ఏది ఈ చెన్నైతో పోల్చుకుంటే ఇంకా 2-3 వేలు తగ్గిద్ది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 8,000 పడింది టికెట్ బ్యాంకాక్కి. ఏది అది మనం ఎయిర్ ఏషియా ఫ్లైట్. ఇంకా హోటల్ బుకింగ్స్ అంటారా, హోటల్ కూడా ఒక చేసేసుకున్నాను. ఎడం పక్క వెళ్తే డొమెస్టిక్, కుడి పక్క వెళ్తే ఇంటర్నేషనల్. ఎస్కలేటర్లు ఉంటాయండి, మన వేగాన్ని మరింత పెంచుతాయి. దాని మీద నడిచేదానికి దీని మీద నడిచేదానికి చాలా తేడా ఉంటుంది. మరి వెళ్ళేసి ఇది చెప్పే కదా, నాకు సపరేట్గా నేను ముందుగానే ఆలోచించుకొని చేసుకున్న బ్యాగ్ ఇది. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఫ్లైట్లోనే తీసుకెళ్ళిపోవచ్చు, చెక్ ఇన్ వేసే పని లేకుండా. బోర్డింగ్ పాస్ వెళ్ళి తీసేసుకుంటానండి, సింపుల్. అన్నీ మనకి బోర్డులు ఉంటాయి, అన్నీ ఎల్ఈడి టీవీలు ఉంటాయి, మన ఫ్లైట్ నెంబర్ ఉంటుంది, చూసుకొని గేట్ నెంబర్ ఎంత, మనం ఎక్కడికి ఏ కౌంటర్కి వెళ్ళాలి మొత్తం ఉంటుందండి. మినిమం నాలెడ్జ్ ఒక 8వ తరగతి చదువుకొని ఉంటే చాలు, అది కష్టపడే పని లేదు. అంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్ది ప్రాసెస్ ఏంటనేది అది మెయిన్ మనం మాట్లాడుకోవాలండి. సో అక్కడికి వెళ్ళి మనం అయితే బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలండి. బోర్డింగ్ పాస్ తీసుకొని ఆ ముందరికి వెళ్తే మనకి ఇమిగ్రేషన్లోకి ఎంటర్ అవుతాం. అంటే మన ఇండియా తరపు నుంచి ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది మొత్తం కూడా, ఇంటర్నేషనల్ టెర్మినల్స్. ఇది డిపాచర్స్ అంటారు. డిపాచర్స్ అంటే మనం వెళ్ళేదాన్ని డిపాచర్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నానో మాట్లాడుకుందాం. సో మెయిన్ రీజన్ ఏంటంటే అండి, సో మనసుకి ఏంటంటే కొంచెం ప్రశాంతత కావాలి. ఇంత ముందులు కూడా ఈ ఇండియా టు మయన్మార్ అని చెప్పి చేసాం సైక్లింగ్. దాని తర్వాత ఆఫ్రికానే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఏ కంట్రీ అయితే బాగుంటుందని బాగా ఆలోచించాను. రష్యా పెట్టుకున్నాను, సింగపూర్, మలేషియా ఇటు మొత్తం అనుకున్నా కానీ సో తెలియని కంట్రీస్కి వెళ్ళి అన్నీ తెలుసుకుని మళ్ళీ కొంచెం లేట్ అయిద్దని చెప్పి తెలిసిన దేశానికి వెళ్తున్నాను. బ్యాంకాక్ మనకి తెలిసిన దేశం, అక్కడ అనుకో మసాజ్లు అవన్నీ కూడా ఉంటాయి. సో మంచిగా మనం రిలాక్స్ అవ్వచ్చు. హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. ఒక మొక్కలో చెప్పాలంటే బతికే 60 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక ఎప్పుడు వర్కే కాదండి, అప్పుడప్పుడు ఒక రిలాక్సేషన్ కూడా ఉండాలి. చూడాల్సినవన్నీ చూసేద్దాం, మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అంతే. సరే, దీంతోపాటు ఏంటంటే ప్రాసెస్ అవన్నీ కూడా చెప్తాను, అక్కడికి వెళ్ళంగానే ఎలాగ ఏంటనేది. ఏమైందంటే నా బ్యాగ్ మొత్తం 10 కిలోస్ వచ్చింది. సో ఈ బ్యాగ్ దీంట్లో నుంచి 3 కిలోస్ లెస్ చేయమన్నారు. సో నాకు వేరే ఆప్షన్ కనపట్లా, చూస్ చేయాలి. ఫస్ట్ మనల్ని మొత్తం ఇండియాలోనే అడుగుతున్నారు ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. వీళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, సార్ మీ హోటల్ బుకింగ్ చూపించండి, మీ రిటర్న్ టికెట్ చూపించండి అని అడిగారు. బ్యాగ్ వచ్చేసి 10 కిలోస్ ఉంది, 7 కిలోస్ ఎలౌడ్. మీరు ఆన్లైన్లో ఎయిర్ ఏషియా కదా నేను బుక్ చేసుకుంది, మీరు ఎయిర్ ఏషియాలో ఎక్స్ట్రా లగేజ్ కొనుక్కోండి అన్నారు. చాలా సింపుల్ ఉంది ప్రాసెస్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి కొనుక్కున్నాను అనమాట కొంత లగేజ్. అంటే మొత్తం 14 కిలోస్ అయింది, నాకు ఇచ్చిన 7 కిలోస్ కాస్త ఇంకో 7 కొన్నాను అనమాట. చాలా ఈజీ ఉంది ప్రాసెస్. సో నాకు గాను ఆ 7 కిలోస్ ఎక్స్ట్రాగా కొన్నందుకు ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా 1,400 రూపాయలు పడిందండి. ఓన్లీ క్రెడిట్ కార్డే యూజ్ చేసి కొనాలని ఉంది ఆ వెబ్సైట్లో. సో కొనేసాం. సో అయిపోయింది. ఇంక మనం బ్యాక్ సైడ్ అయితే ఇమిగ్రేషన్కి వెళ్ళాలి, చెకింగ్. మొత్తానికి వచ్చేసాము. ఇంకా మన ఫ్లైట్కి దగ్గర 1:30 టైం ఉందండి. 9:30 అవుతుంది, 10:30కి మన ఫ్లైట్ అనమాట. దగ్గు ఒకటి సరిపోయింది. ఫస్ట్ ఆ బ్యాంకాక్ వెళ్ళిపోయేంత వరకు వీడియో ఇది. వెళ్తున్నాం కాబట్టి చేస్తున్నాం, లేదంటే వీడియో కూడా చేయాలని లేదు నాకు. లోపల చాలా పెద్దదండి చెన్నై ఎయిర్పోర్ట్, చూస్తున్నారు కదా, ఎటు చూసుకున్నది చాలా అంటే చాలా పెద్దది. బ్యాంకాక్ వెళ్ళగానే ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకోవాలి, ఇక్కడ కుదరలా హెల్త్ బాగోక. చెక్కింగ్లు అండి, ఇమిగ్రేషన్లో వాళ్ళు బోల్డ్ సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అని. ఒకనే వెళ్తున్నానండి అని చెప్తే నీ హోటల్ బుకింగ్ చూపించు, నీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించు. ఎప్పుడు అడగలేదండి, ఇదే అడగడం ఫస్ట్ టైం. చాలాసార్లు ట్రావెల్ చేసా కానీ ఎక్కడ ఇంత ప్రాబ్లం అవ్వాలా, ఫస్ట్ టైం. ఏంటండి మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇతను కూడా మన తెలుగు అతనే. హాయ్ బ్రో. హలో. 4 భాషలు మాట్లాడతాడంట, తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ కూడా. సూపర్, దేనికైనా అదృష్టం ఉండాలి. సరే, టేక్ కేర్ మరి. ఈ బ్రదర్, మన తెలుగు బ్రదర్ ఏంటంటే మనకి టిఫిన్ ఇచ్చారు. ఇదిగోండి ఇడ్లీ, 3 ఇడ్లీ చాలు, ఈ మాత్రం చాలు మనకి. ఈ ఇడ్లీని ఇలా చట్నీలో ముంచి, మన సబ్స్క్రైబర్ అని చెప్పా కదా,
ఫ్లైట్కి ఇంకా టైం ఉంది. ఎయిర్పోర్ట్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పిన ఫుడ్ కూడా తినలేదు. మనం ఫుడ్ తినకపోతే అదేందో ఫుడ్ విషయం కాడ ఎప్పుడు నాకు లోటు రాలేదన్నమాట. నాకలే మరి ఆ పైన దేవుడికి ఎలా తెలుస్తుంది ఏంటో, ఏదో ఒక రూపంలో చూస్తున్నారు కదా, ఇదే రుజువు. ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి. డాక్యుమెంట్స్ ఏం అడగలేదు, మొత్తం ఇండియాలోనే అడిగేశారు మనల్ని. మీ దగ్గర అవన్నాయా అని అన్నీ. ఇక్కడైతే ఏం అడగలేదు మనల్ని. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే, వీసా ఎన్ని డేస్ ఇచ్చారు మనకి? వీసా వచ్చేసి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి 60 days ఇచ్చారండి. సో చాలా గొప్ప విషయం ఇది మాత్రం. క్లియర్గా స్టాంప్ వేశారు. సో మనకి ఎగ్జిట్ డేట్ ఎప్పుడో 60 రోజులు అయితే ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మంచి రోజులు వచ్చినాయి ఇండియన్ పాస్పోర్ట్కి కూడా. ఇంతకుముందు అనుకునేవాడిని నేను, ఏమనంటే ఇంకెన్నాళ్ళు రా బాబు మన ఇండియన్ పాస్పోర్ట్కి, ఎప్పుడు అంటే ఎలా అంటే అండి, బంగ్లాదేశ్, పాకిస్తాను వీళ్ళందరి మధ్యలో మన ఇండియన్ పాస్పోర్ట్ కూడా పెట్టేసి వాళ్ళకి ఎలా ఇచ్చేవాళ్ళో మనకి అలాగే ఇచ్చేవాళ్ళు. తర్వాత తెలుసుకున్నారు మన ఇండియన్ పాస్పోర్ట్ మన ఇండియన్స్ వల్లే వీళ్ళకి టూరిజంలో మంచిగా వస్తుందని చెప్పి తెలుసుకొని ఇప్పుడు మనకేంటంటే 60 days వీసా వేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ థాయిలాండ్లో. మొత్తానికి మనకి 60 days వీసా అయితే ఇచ్చారు. 60 రోజులు ఇక్కడ స్టే చేయొచ్చు మన ఇండియన్ పాస్పోర్ట్తో. సో ఇన్నిసార్లు ఇండియా అని ఎందుకు అంటున్నానంటే నాకు గర్వంగా ఉంది. సో నిజంగా అదంతా ఇమిగ్రేషన్ ఏరియా అండి. అక్కడే మనకి స్టాంప్ వేసి పంపించేస్తారు. ఇక్కడ టైం వచ్చేసి ఉదయం పూట 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదు అంటే కనుక మనం సిమ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఇది డిఎంకే ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి. అదే సువర్ణభూమి అని ఒకటి ఉంటుంది. వామ్మో, అదైతే చాలా పెద్దదండి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వచ్చేసి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 2-3 హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు కలిపితే ఎంత ఉండేదో అంత ఉండిద్దండి. ఈ ఎయిర్పోర్ట్ మాత్రం హైదరాబాద్లో జస్ట్ ఒక 25% ఉంటుందేమో మహా అయితే. కరెన్సీ ఎక్స్చేంజ్ ఇక్కడ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా, అంతా తాయోళ్ళే, తెల్లంగా ఉంటారు. టైం వచ్చేసి 6:45 అవుతుంది. మనకు ఒకే చోట ఉంటే బోర్ కొట్టేస్తుంది. అందుకని చెప్పి ఇంకా నిదానంగా బయలుదేరుతున్నాను. మనం ఇంకెక్కడికి వెళ్తాం, మనం బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్తాం. అక్కడ వాష్రూమ్స్ కావాలంటే జస్ట్ లాకర్ అట్లా వాడుకోవచ్చు అనుకుంటా. అడుగుదాం, మనకు మాత్రం ఏం తెలుసు. ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. అదేంది అటు నుంచి ఇటు వచ్చామా? ఎగ్జిట్ ఎక్కడుంది? ట్యాక్సీ బస్ సీటు. ఇదేంటి ఎస్ఆర్టీ రెడ్ లైన్. మన సబ్స్క్రైబర్ అంటండి. ఏంటో మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన బ్యాంకాక్లో కూడా. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ATMs కూడా ఉన్నాయండి, కావాలంటే డ్రా చేసుకోవచ్చు. పేరన్నా మీ పేరు? మద్దిలేటి. అన్న వచ్చేసి చెప్పా కదా మనల్ని ఫాలో అవుతున్నారని చెప్పి. అన్నకు కూడా ఏం తెలీదు, వచ్చేసారు ఇక్కడికి. ఏదో ఇంకా ఒక్కడే వచ్చాయంట, ఫస్ట్ కంట్రీ అంటే ఇదే. చాలా గ్రేట్ అన్న మీరు నిజంగా. మీలాంటి వాళ్ళు చాలామందికి స్ఫూర్తి. అన్నకేం తెలీదు, ఫస్ట్ కంట్రీ ఇదే అంట. 15 రోజులు ఉంటారంట. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ? ఒక 4 days ఇక్కడ బ్యాంకాక్ అన్న, మళ్ళీ ఒక పట్టాయ ఒక 2-3 days క్రబీ ఉంది కదా, ఫుకెట్ వెళ్తున్నారు. ఓకే, సూపరు. మొత్తం 15 రోజులు ప్లాన్ పెట్టుకొని ఈ థాయిలాండ్ మొత్తం కొట్టేస్తున్నారు అన్న. అది అలా ఉండాలండి ట్రావెలర్ అంటే, ధైర్యం. మనమున్న ఎయిర్పోర్టు సిటీకి దూరంగా ఉంది, 30 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి సిటీలోకి వెళ్ళడానికి. ట్రైను, బస్సు, వ్యాను ఇట్లాంటివి ఉంటాయి. ఈ వ్యాన్ వచ్చేసి బయట రెడీగా ఉంది, చూస్తున్నారు ఎగ్జిట్లో. ఇది మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ట్రైన్ అండి. బస్సు ఎప్పుడు ట్రై చేసేదే కదా, ట్రైన్లో వెళ్తే ఎలా ఉంటుంది ఏంటని. అసలు వెళ్ళేదారిలో చూడండి, ఇంత డెవలప్ అయిందా బ్యాంకాక్ అని చెప్పి నిజంగా నాకైతే దెమ్మ తిరిగిపోతుందండి. బ్యాంకాక్ అంటే అందరు ఏం చూపిస్తారు? ఆ పటాయా, ఆ ఫుకెట్, ఇంకా నానా ప్లాజా, ఇవేనా? ఈ డెవలప్మెంట్ కూడా చూడాలండి. మనం రాబోయే వీడియోలో మొత్తం కవర్ చేద్దాం నీట్గా, ఇక్కడ ఎంత డెవలప్మెంట్ ఉంది ఏంటని. ఇప్పుడు మనమైతే ట్రైన్ ఎక్కి వెళ్ళబోతున్నాం.
ఈ ట్రైన్కి వెళ్ళాలంటే కూడా చాలా ఈజీ అండి. మొత్తం ఎక్కడికక్కడ బోర్డ్స్ నీట్ క్లియర్గా యారో మార్క్స్ అవన్నీ పెట్టున్నాయి. జస్ట్ అవి ఫాలో అవుతా వెళ్తే చాలు. టికెట్ కౌంటర్లో ఒక కాయిన్ అయితే ఇచ్చారండి. ఈ కాయిన్ స్కాన్ చేస్తే మనకి గేట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇదే కాయిన్ మనం వెళ్ళేటప్పుడు వేసాం అనుకోండి, డోర్ ఓపెన్ అయ్యిద్ది, ఇంకా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అసలు ఎయిర్పోర్టే అండి అదంతా కూడా కనపడేది. మన ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ అసలు ఏమైనా ఉందా అండి? 30 కిలోమీటర్ల అవతల సిటీకి, అంటే ఒక విలేజ్తో సమానం. ఇక్కడే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా డెవలప్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ట్రైన్ లోపల చూడండి ఎంత హైఫైగా ఉందో. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజులు ఆఫ్రికాలో ఉండి అదంతా చూసి ఒక్కసారికి ఇంత డెవలప్మెంట్ చూస్తుంటే నిజంగా అదిరిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్యాంకాక్ సిటీలోకి అయితే వెళ్ళిపోతున్నామండి. మొత్తం కనెక్టివిటీ మాత్రం మామూలుగా ఉండదు. రాబోయే వీడియోలో మొత్తం చూపిస్తాను. సిటీలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి నేను బుక్ చేసుకున్న హాస్టల్ 3 కిలోమీటర్ ఉందండి. నేనైతే నడుచుకుంటూనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ డెవలప్మెంట్ ఇదంతా చూస్తుంటే నడుచుకుంటూనే వెళ్ళాలనిపిస్తుంది. ఇంకొకటి, ఇట్లాంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. రూల్స్ అంటే ఏముండవండి, బండ్లు వెళ్తున్నప్పుడు మనం నడవకుండా ఉండాలి. అవి బండ్లు వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఆగిపోవాలండి. సింపుల్ అండి. తెలియకపోతే నలుగురిని ఫాలో అవ్వడంలో తప్పేం లేదు. వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అలాగే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేశానంటే ఆ ఎఫెక్ట్ నా ఒక్కడికే కాదండి. వాళ్ళు ఏమని అంటారంటే ఫస్ట్ భారతీయులంతా ఇంతేనా అంటారు. నాకు అది నచ్చదండి. నేను చేసే ఒక మిస్టేక్ వల్ల నా దేశానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. సో అందుకే రూల్స్ అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను ఇక్కడ. ఈయన వచ్చేసి థాయిలాండ్కి రాజు అండి. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎట్లాగో ఇక్కడ రాజులు అలా అనమాట. వీళ్ళ గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఏదైతే ఉందో బ్యాంకాక్లోనే పెద్ద టవర్ అండి. దాన్ని బయోకి స్కై టవర్ అని అంటారు. ఇక్కడ రోడ్లు చూడండి అసలు ఏమైనా ఉన్నాయా. నడుచుకుంటా ఎట్టకేలకు బంక్ బెడ్ హాస్టల్ అండి. మనం booking.comలో బుక్ చేసుకున్నాము. మనకు వచ్చేసి 600 రూపాయలు పడిందండి. అదే ఈ హాస్టల్కి డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాం అంటే కనుక ఒకవేళ అవైలబిలిటీ ఉంటే వీళ్ళ దగ్గర ఇంకా తక్కువ రేటుకే ఇస్తారు. దగ్గర మనకు 500 రూపాయలకే వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు స్టాఫ్. వీళ్ళు వచ్చేలోపు ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తిని వస్తాను. ఒక నూడిల్స్ బండి దగ్గరికి వచ్చి ఉడికిపోతుంది. ఇక్కడ మాత్రం వేడి మామూలుగా లేదు. ఇన్స్టెంట్ నూడిల్స్ ఫ్రైడ్ చికెన్ అయితే చెప్పాను, ఇలా ఉందండి. ఇంక దీన్ని తినేయడమే. మనకి ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే ఇట్లా స్పైస్ ఒకటి ఇస్తారు, దీన్నైనా యాడ్ చేసుకొని తినేసేయచ్చు. అందరూ క్షమించాలండి, వీడియో అనేది కొంచెం కటింగ్లు వస్తుంది కదా. ఎందుకంటే సరైన తిండి లేదు, సరైన ఆహారం లేదు, సరైన నిద్ర లేదు, కొంచెం ఆరోగ్యం కూడా బాగలేదు. వీటి కారణంగా ఏంటంటే ఇలా వస్తుంది. బట్ అయినా కానీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఇది వచ్చేసి ఇందిరా స్క్వేర్ మాల్ అండి. దీంట్లో నుంచి మనం ఇప్పుడు పాస్ అవుతున్నాం. ఒక మసాజ్ పార్లర్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే కాళ్ళు తిరిగి మామూలు కూడా కాదండి నొప్పులు. వీళ్ళు ఏంటంటే మసాజ్ చేస్తారు, నీట్గా కాళ్ళు కడిగి చేస్తారండి. సో కాళ్ళు కడగడానికి నామోషిగా ఫీల్ అవ్వరు ఇక్కడ. సో నాకు అది ఒకటి నచ్చింది బాగా. అదొకటి, ఎప్పుడైనా కానీ ఇట్లా అందమైన అమ్మాయిలు మసాజ్ చేస్తున్నారని చెప్పి టెంప్ట్ అవ్వమాకండి. ఇంకా ఈ షాప్లో ఈ ఒక్క అమ్మాయే ఉందండి మసాజ్ చేయడానికి, వేరే వాళ్ళు ఎవరు లేరు. అందుకని తప్పక చేయించేసుకుంటున్నాను. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కనుక, ఇంకోటి పెద్దోళ్ళు కానివ్వండి మగోళ్ళు కానీ ఇట్లా ఉంటే చేయించుకోండి, బాగుంటుందండి. అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పి మీరు వెళ్ళారంటే మసాజ్ చేస్తారు, బట్ ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రెషర్గా అయితే మసాజ్ చేయరండి. బట్ ఎనీవే ఏదో ఒకటి దొరికింది తక్కుదల. ఇక అలాగే హెయిర్ కట్ కూడా చేయించుకున్నానండి. మన లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మామూలుగానే అయిపోయాలి, మరి స్టైల్ హెయిర్ కట్ కాదు. ఇప్పటి వరకు చూసారు కదండి. సో అది బ్యాంకాక్ అయితే వచ్చేసాం. ఎలా వస్తాయో ఏంటో రాబోయే వీడియోలు. ఆగిపోక ముందుకు సాగిపోదాం. మొత్తం ఆ దేవుడిపైనే భారం వేసేద్దాం. ఏంటి ఎప్పుడు ఆ దేవుడిపైన భారం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. నువ్వు నమ్ముకో, ఆ దేవుడే ముందుండి నడిపిస్తాడనమాట. సో అది ఇంకా పోతే మన ద్విచక్ర వాహనం అయితే మనం తీసుకొని రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక సైకిల్ కొంటే ఎలా ఉంటుందని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా సైకిల్ సెకండ్ హ్యాండ్లో తీసుకొని ఇక్కడ తొక్కోవడం బెటరు. ఎందుకంటే మనం సైకిల్ ఇక్కడికి తీసుకురావాలంటే దగ్గర 10,000 ఖర్చు అవుతుంది. ఒక్కోసారి ఎయిర్ లైన్ని బట్టి 15,000 20,000 కూడా ఖర్చు అవుతుంది.
అదే ప్రైస్లో మనం ఇక్కడ ఏదైనా సెకండ్ హ్యాండ్ తీసుకొని వాడినంతకాలం వాడేసేసి దాని కండిషన్ బాగుంటే మనతో పాటు తీసుకెళ్ళడం, బాగా లేకపోతే ఇక్కడ అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు అని అనిపించింది నాకు. చూద్దాం ఇక్కడ ఏమైనా సెకండ్ హ్యాండ్లో దొరికితే కనుక ట్రై చేద్దాం, అది కూడా ఒక వీడియో తీసి పెడదామండి. సైకిల్ ఉంటే భలే ఉంటుందండి బ్యాంకాక్లో. చిన్న చిన్న ప్లేసులకి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి భలే ఉంటుంది. చూద్దాం దొరికితే బాగుండు మంచి సైకిల్ ఏదైనా సెకండ్ హ్యాండ్లో తీసేసుకుందాం ఖచ్చితంగా. నాకు ఈ వీడియో మొత్తం మీద సంతోషంగా ఎక్కడ అనిపించిందంటే అండి, నాకు చెన్నైలో మన తెలుగు అతను సబ్స్క్రైబర్ కలవడం, అతను ఏంటంటే నాకు ఫుడ్ పెట్టడం నిజంగా భలే అనిపించిందండి. నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. రెండో విషయం వచ్చేసి మన భారతీయులకి 60 రోజులు వీసా అండి. ఏది ఇంతకుముందు ఓన్లీ ఫారినర్స్కి అండి, అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు, ఆస్ట్రేలియా ఇట్లా పెద్ద పెద్ద సిటిజన్స్కి ఏంటంటే ఏం చేస్తామండి, పాస్పోర్ట్ ర్యాంకింగ్ని బట్టి మన పాస్పోర్ట్ 80వ స్థానంలోనే 82వ స్థానంలోనే ఉంది. పాస్పోర్ట్ ర్యాంకింగ్ని బట్టి డివైడ్ చేస్తూ ఉన్నారనమాట. అందుకని ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ పెద్ద పెద్ద కంట్రీస్ అని అంటున్నారు కదా, అదే యూఎస్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వీసా 2 నెలలు ఇచ్చేస్తున్నారు, కొంతమందికి 3 నెలలు ఇచ్చేస్తున్నారు ఫ్రీగా. మన ఇండియన్స్కి ఏంటంటే ఇంత మనీ అని ఛార్జ్ చేసి ఒక 5,000-6,000 రూపాయలు ఛార్జ్ చేసి ఒక 15 రోజులు ఇస్తున్నారండి. కానీ ఇప్పుడు గుర్తించిందనమాట, ఇండియన్ టూరిస్టర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందుకని ఏంటంటే మనకు కూడా వాళ్ళతో సమానంగా 2 నెలల వీసా 60 రోజులు ఇచ్చారు. నాకైతే అదొకటి సంతోషంగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక 10 రోజులు ఉన్నాను బ్యాంకాక్లో ఫర్ సపోజ్, నాకు నచ్చింది. మళ్ళీ ఉందాం అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ రోజులు. ఎలాగా, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి ఇక్కడికి రాలేను కదా. సో అది లేదంటే నేను పక్కనున్న ఏదైనా దేశానికి వెళ్ళి వీసా అప్లై చేసుకొని మళ్ళీ వచ్చేస్తే స్టాంపింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ తలకాయ నొప్పి లేకుండా 60 రోజులు అయితే ఇచ్చారు. బ్యాంకాక్ అనేది ఒక సిటీ అండి, రాజధాని. ఇది థాయిలాండ్ అనమాట. థాయిలాండ్ అనేది చాలా పెద్ద దేశం, మంచి దేశం. ఇక్కడ చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే బ్యాంకాక్ అంటే ఒక బ్యాడ్ నేమ్ పడిపోయిందండి చాలామందికి. బ్యాంకాక్ అంటే ఇంకా ఆ టైపే ఉంటుంది, ఇంకేం ఉండదు అని అనుకుంటున్నారు. ఇక్కడ మనం చాలా నేర్చుకోవాలి. బ్యాంకాక్ అంటే థాయిలాండ్ కదా, థాయ్ పీపుల్ చాలా రెస్పెక్టెడ్ పీపుల్. వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళ కల్చర్స్ కానివ్వండి, ఇంకా ఇక్కడ ప్లేసులు కానివ్వండి, వీళ్ళ డెవలప్మెంట్ ముఖ్యం. వీళ్ళ డెవలప్మెంట్ మొత్తం మనం చూడాలండి ఎలా ఉంది ఏంటో. మన కాన్సెప్ట్ ఏంటంటే మీరు వస్తే ఎలా ఉండిద్దో నేను మీకు అలా చూపించాలి. నా కాన్సెప్ట్ అది. మొత్తం కవర్ చేద్దాం నిదానంగా, హడావుడొద్దు. మనకి ఓర్పు ఎక్కువ. మనం ఏదైనా దేశం వెళ్ళాం అనుకోండి, మొత్తం ఇంకా ఈ ప్రపంచమే మన ఇల్లు అనమాట. అర్థమైందా? నా ఇల్లు ఎక్కడో ఇండియాలో ఉంది, అరే నేను ఇల్లు మిస్ అవుతున్నాను అలా ఉండదు. ఇక్కడికి వచ్చి ఏదైనా దేశం వెళ్ళాం అనుకోండి, ప్రశాంతంగా అక్కడ ఉండి, ఇప్పుడు ఆఫ్రికాలో 130 రోజులు ఉన్నామండి. నిజంగా 130 రోజుల్లో కూడా నాకు ఇంకా ఉండేవాడిని అక్కడ. యాక్చువల్గా తాంజానియాలో ఏమైందంటే మంకీ ఫాక్స్ స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ మనకేంటంటే ఒకవేళ లాక్డౌన్ పెడితే అక్కడ స్టక్ అయిపోతాం, మన రైడ్ అనేది ఆగిపోద్ది, తర్వాత కొన్ని ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఇంకా రావడం జరిగింది. లేదంటే తాంజానియాలో ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి కవర్ చేయాల్సినవి, అవి కూడా కవర్ చేసుకుని వచ్చేసేవాడిని. ఓర్పు అనేది ఉండాలండి. నాకైతే ఆ ఓర్పు చాలా ఉంది. ఇక్కడ బ్యాంకాక్లో మంచిగా ప్లేసెస్ అవన్నీ కవర్ చేద్దాం. అలాగే నేను కూడా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆఫ్రికా కానివ్వండి, చెప్పాలంటే గ్యాప్ అనేది లేదండి. ఏం చెప్పాలి ఇంక మీకు, ఇండియా టు మయన్మార్ రైడ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసేసి నేను మయన్మార్ అయితే వెళ్ళలేదు, బర్మా వెళ్దామని అనుకున్నాను. అంటే కొత్తగా చేద్దాం అనుకుంటున్నానండి. అంటే అందరు చేసే విధంగా కాకుండా ఇండియా టు మయన్మార్. నేను ఎంచుకున్న రూట్లన్నీ కూడా ప్రమాదకరంతో కూడుకున్నాయి. అంటే నాకు తెలుసో తెలియకో ఇంకా అవే ఎంచుకుంటున్నాను. ఇండియా టు మయన్మార్ అని చెప్పి నేను బంగ్లాదేశ్ వెళ్దామని లేదు నా ప్లాను. నేను నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అవ్వాలి. బంగ్లాదేశ్ క్రాస్ చేసి నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అయ్యాను. సో బంగ్లాదేశ్ అంటే అనుకుంటారు కదండి చాలామంది కొంచెం ప్రమాదకరం అయ్యిందని చెప్పి, అయినా బంగ్లాదేశ్ క్రాస్ చేశాను, నార్త్ ఈస్ట్లోకి వెళ్ళాను. ఇంకా నార్త్ ఈస్ట్ అంటే త్రిపుర, మిజోరాం ఓకే. అక్కడ ఏంటంటే అడవి మనుషులు ఉంటారు మిజోరాంలో. వాళ్ళు ఏంటంటే ఒకసారి వేసేస్తారు, 5 అని చెప్పారు. అయినా కానీ మనం పట్టించుకోవాలి, వెళ్ళిపోయాము ఇంకంతే. జస్ట్ ఆగిపోక ముందుకు సాగిపోదాం అని చెప్పి. మిజోరాం తర్వాత ఏ ఊరబ్బా, మణిపూర్ అంటే మీకు తెలిసిందే ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుంది ఏంటి అనేది. నేను వెళ్ళినప్పుడైతే అక్కడ ఆర్మీ ఫోర్సు గన్నులు పట్టుకొని, మన వీడియోలో ఉంటుందండి, గన్నులు పట్టుకొని అవన్నీ పట్టుకొని నన్ను దగ్గర ఒక 10 చోట్ల ఆపారన్నమాట మణిపూర్లో. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, సైకిల్ మీద రావడం ఏంటి, నువ్వు ఎట్లా వచ్చావు ఏంటి అని అడిగారు. ఎందుకంటే నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చా కదండి. సో అందుకని ఏంటంటే వాళ్ళు మళ్ళీ నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చానని చెప్పేసరికి నా పాస్పోర్ట్ అడిగి అవన్నీ అడిగి వాళ్ళు చాలా జరిగింది. ఇంకా నేను తెలుసో తెలియకో ప్రమాదాలు ఎటువంటివో అటే వెళ్తున్నానండి ఫస్ట్ కాడి నుంచి. సరే నేను మణిపూర్ వెళ్ళాను. మణిపూర్ నుంచి నాగాల్యాండ్ వెళ్ళిపోయి, నాగాల్యాండ్ నుంచి లోంగ్వా విలేజ్ వెళ్ళాను. అంటే మయన్మార్ ఉండే
లోంగ్వా విలేజ్ అనేది సగం మయన్మార్లో సగం ఇండియాలో ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే నేను లోంగ్వా విలేజ్కి వెళ్ళాను, అది కూడా వీడియో ఉంటుంది మన ఛానల్లో. అప్పుడు ఏంటంటే నాకు మయన్మార్ వెళ్ళినట్టు ఉండేది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళాను. కానీ బోర్డర్స్ అని క్లోజ్ అనమాట మయన్మార్ బోర్డర్లు. అంటే నేను మయన్మార్లోకి బై సైకిల్ తొక్కుంటా ల్యాండ్ బోర్డర్ నుంచి ఎంటర్ అవ్వలేను. అందుకని చెప్పి నేను మయన్మారు ఎలాగో మన ఇండియాలో హాఫ్ ఉంది, మయన్మార్లో హాఫ్ ఉంది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఆ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు ఇద్దరికి రావచ్చు. సో అలా అయిందంటే నేను ఆ దగ్గరికి వెళ్ళాను, స్టే చేశాను. ఒక 2 రోజులు స్టే చేశాను, అక్కడ ఉన్నాను. కానీ నా కోరిక చావలేదండి ఆ మయన్మార్ రైడ్ అనేది, అక్కడితో ఇండియాలో అనిపించలేదు నాకేంటంటే మయన్మారు ఎట్లయినా కానీ అరే మనం వెళ్ళాలి, మన సైకిల్ ఫ్లైట్లో తీసుకొని మయన్మార్లో అడుగుపెట్టి మయన్మార్లో మొత్తం కవర్ చేయాలి, ఒక సర్కిల్ వేసేయాలి మన సైకిల్తో మయన్మార్. అప్పుడు ఇండియా టు మయన్మార్ రైడ్ అయిపోయింది. అప్పుడు ఈ సైకిల్ రైడ్ ఎండ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ గ్యాప్లో ఆఫ్రికా వెళ్ళాల్సి వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, అన్వేషణ మరియు మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆఫ్రికా రైడ్ అయితే వచ్చేసామండి. కానీ మయన్మార్ అయితే కంప్లీట్ అవ్వకుండా అవ్వదండి. నాకు ఇప్పటికీ మయన్మార్ మైండ్లోనే ఉంది, చెయ్యాలి. మయన్మార్ వెళ్ళాలండి, ఎప్పటికైనా కానీ వెళ్తాను. నేను వెళ్దాం అనుకున్న మయన్మార్ కూడా ప్రమాదాలతో కూడుకుని ఉంది అండి. అక్కడ కూడా బాంబులు అనేవ్వండి, కాల్పులు అనేవ్వండి, సిచ్యువేషన్లు ఏం బాగలేదు. సో మయన్మార్ కూడా అంతే ఉంది. నేను వెళ్దాం అనుకున్న ప్రతి ప్లేస్ అలాగే ఉంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. మళ్ళీ నేను వెళ్ళిన ఆఫ్రికాలో కూడా సిచ్యువేషన్లు అక్కడక్కడ బాగలేదు. అంటే ప్రమాదాలు ఎటు ఉన్నాయో అటే నేను వెళ్తున్నానా అంటే ప్రతిసారి వెళ్ళి అక్కడికి సేఫ్గా తిరిగి వచ్చేస్తున్నాను. మరి ఏముందో ఏంటో ఒక్కడిని వెళ్ళిపోతున్నాను, ఇంకా అన్నీ అలా కలిసి వస్తున్నాయి నాకు. నిజంగా అండి, ప్రతి పుట్టుకు వెనక ఏదో రీజన్ ఉంటుంది అంటారు. నాకు అదే అనిపిస్తుంది. అరే ఇట్లా నేను తిరగడానికి ఒంటరిగా ఏదో రీజన్ ఉందేమో, మేబీ నీ ప్రయత్నాన్ని నువ్వు నమ్ముకొని వెళ్తే నీకేం కాదనడానికి ఏదో ఒక రీజన్, ఏదో ఒక నేర్చుకోవచ్చు మనం అట్లాగా. బట్ చూద్దామండి ఎలా జరుగుతుంది ఏంటో. సో ప్రజెంట్ అయితే మనం థాయిలాండ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మర్చిపోయి కొన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా వీడియోస్ అయితే చేద్దాం, ఓకేనా? ఓర్పు అనేది ముఖ్యం, ఓర్పుగా వీడియోస్ అనేవి చేద్దాం. సో మ్యాక్సిమం అసలు మీరు థాయిలాండ్లో వీడియోలు ఎలా ఉండబోతున్నాయి అంటే నేను అనుకున్నాను, జరగదో తెలియదు, ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్డ్గా కవర్ చేయాలి. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది ఫస్ట్ ఇది కవర్ చేసిన తర్వాత మనం ఏదో మాట్లాడేసుకుందాం. ఎప్పుడు కూడా రేపటి గురించి ఆలోచించుకో, ఈరోజు గురించి ఆలోచించు. ఇంకంట సెలవు తీసేసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ అండి, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. ఉంటాను. మరి ఎన్నో సరికొత్త వీడియోస్తో కలుద్దాం. బాయ్ బాయ్.